గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈరోజు చాలా సుదినం, ముఖ్యంగా నాకెంతో ప్రాముఖ్యం గల రోజు. సరిగ్గా 50 ఏళ్ల క్రితం నేను నటించిన తొలి చిత్రం అంతులేని కథ. ఆ సినిమాలో నటించడం అనేది నిజంగా నా అదృష్టం. మా గురువుగారు కె బాలచంద్ర గారు, ఆయన దర్శకత్వంలో, అలాగే ఆయన అసోసియేట్ ఈరంకి శర్మ గారి ట్రైనింగ్లో నేను ఈ సినిమాలో నటించాం. ఇంకో విషయం ఏంటంటే, ఆ సినిమా రిలీజ్ చేసింది ఎన్టీ రామారావు గారి సినిమా ఆరాధన. సార్ సూపర్ డూపర్ హిట్ సినిమా. సార్ ఎన్టీ రామారావు గారు, వాణిశ్రీ గారు నటించినటువంటి ఆరాధన సినిమా మీద డైరెక్ట్గా రిలీజ్ చేశారు ఈ అంతులేని కథ. అది లక్ష్మీ ఫిలిమ్స్, ఇదేమో నవయుగ ఫిలిమ్స్. నవయుగ సంస్థ అంటేనే అందరికీ తెలుసు, మీదే కదా. మాదే. మా నాన్నగారు 1947లో స్థాపించారు ఆ సంస్థని. సార్ ఆ స్వతంత్రం వచ్చిన సంవత్సరం అదే రోజున జెండా ఎగరేసి విజయవాడ గాంధీనగరంలో నవయుగ ఫిల్మ్స్ అనే సంస్థని స్టార్ట్ చేశారు. సార్ ఆ తర్వాత అనేక సినిమాలు మా నాన్నగారు డిస్ట్రిబ్యూషన్ చేశారు. కొన్ని వేల సినిమాలు చేశారు. అయితే అందులో ఇది కూడా ఒక ముఖ్యమైన చిత్రం, అంతులేని కథ. అంతులేని కథ గురించి చాలా మాట్లాడాలి. అయితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను. చెప్పండి. కొంత వయసు వచ్చిన తర్వాత మణిరత్నం గారి సినిమాలని ఆరాధించడం మొదలుపెట్టాను. అవును. యువ అని ఒక సినిమా ఉంటుంది. అవును. దాంట్లో కథ ఒక దగ్గర స్టార్ట్ అవుద్ది. 3 క్యారెక్టర్లు ఉంటాయి. కథ జరిగి మళ్ళీ ఎక్కడైతే ఫస్ట్ క్యారెక్టర్ స్టార్ట్ అయిందో రెండో క్యారెక్టర్ మళ్ళీ అక్కడికి వచ్చి ఆ క్యారెక్టర్ స్టార్ట్ అవుద్ది. ఓకే, గుడ్. అంటే స్క్రీన్ ప్లేకి ఒక ఫుల్ఫిల్నెస్ లాగా ఉంటుంది అనమాట అది. అవును, ఆయన గొప్ప దర్శకుడు ఆయన. అప్పటికి నాకు బాలచంద్ర గారి సినిమాలు తెలియదు సార్. ఓకే. అంటే నేను ఇంకా సినిమా లోతుల్లోకి వెళ్ళలేదు, అప్పుడప్పుడు చూస్తున్నాను. ఓకే ఓకే. ఆ స్క్రీన్ ప్లే చూసి అబ్బా ఇలాంటి ఒక స్క్రీన్ ప్లే ఉంటుందా, కథను చెప్పే విధానం ఇలా ఉంటుందా అని చెప్పి చాలా ముచ్చటపడ్డా, చాలా ఆనందపడ్డా. మణిరత్నం గారిని అడ్మైర్ చేయడం స్టార్ట్ చేశాను. కానీ కొంత వయసు వచ్చిన తర్వాత అంతులేని కథ చూసా. ఫస్ట్ షాటు తల్లి కూతురికి బాక్స్ ఇస్తే అమ్మ ఆఫీస్కి వెళ్ళొస్తాను అంటది. సినిమా అంతా అయిపోయిన తర్వాత అదే తల్లి మళ్ళీ అదే బాక్స్ ఇస్తే అమ్మ ఆఫీస్కి వెళ్ళొస్తాను అంటది. అయిపోయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే 50 ఏళ్ల క్రితం ఈ స్క్రీన్ ప్లే రాశారా? అవునండి. ఇది కథాపరంగా అయితే సుజాత గారని ఒక రైటర్ తమిళ్లో. సార్ తెలుసు సార్. సుజాత గారు అంటే అది పెన్ నేమ్ యాక్చువల్గా, సార్ జంటే. ఆయన సుజాత అని పేరు పెట్టి శంకర్ గారి సినిమాలో కూడా వర్క్ చేశారు, రాసేవారు. అవును. అయితే ఆయన స్క్రీన్ ప్లే కథ, మెయిన్ కథ మాత్రం ఆయన ఇచ్చారు. సార్ స్క్రీన్ ప్లే అంతా చేసింది బాలచంద్ర గారు. సార్ బాలచంద్ర గారి స్క్రీన్ ప్లే అంటేనే పాత్ర ప్రధానంగా ఉంటుంది. సెంట్రల్ ఆఫ్ ఐడియా కంటే కూడా సజీవంగా ఉంటాయి పాత్రలు. అందుకనే వాళ్ళతో చేయించుకోవడం కానీ అవన్నీ ఆయన కరెక్ట్గా ఉండబట్టి ఆ పాత్రలన్నీ కలిస్తే ఒక మంచి కథ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంతులేని కథ ఉందంటే ప్రతి పాత్ర ఒక ఇంపార్టెంట్ పాత్రే. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చెప్పడం కష్టం. అవును. చివరిగా అతి చిన్న పాత్ర వేసే కమల్ హాసన్ గారు కూడా గెస్ట్ అపీరెన్స్ చేస్తే అది కూడా ఒక పెక్యులర్ క్యారెక్టర్ లాగా తయారైంది. ఇక రజనీకాంత్ గారి గురించి చెప్పక్కర్లేదు. ఆ సినిమాలో అద్భుతం. జయప్రదకి అన్నయ్యగా నటించాడు, తాగుబోతుగాను, మళ్ళీ మారిన తర్వాత మంచి మనిషిగాను. తీరా మంచి మనిషి అయిన తర్వాత ఆయన డెత్ వస్తుంది. సో అలాగా క్లైమాక్స్కి వెళ్ళే కొద్దీ సినిమా అది నిజంగానే క్లైమాక్స్ పరాకాష్ట లాగా అలా పీక్ వెళ్ళిపోయింది సినిమా. నేను ఒక్కో క్యారెక్టర్ గురించి అడుగుతాను సార్, చెప్దాము. అసలు ఇది పార్ట్ 1 పార్ట్ 2 కూడా తీస్తారని చాలా ఎక్స్పెక్ట్ చేశారు జనం కూడా. ఎండింగ్ కూడా అలాగే ఉంటుంది. ఎండింగ్ కూడా అలాగే, అన్ఎండింగ్ స్టోరీ. అందుకే అంతులేని కథ అని టైటిల్ పెట్టారు. ఆత్రేయ గారే పెట్టారు టైటిల్. మహారచయిత ఆయన, టైటిల్ ఆయనే పెట్టాడు. పైగా తెలుగు స్క్రిప్ట్ అంతా కూడా అన్ని డైలాగ్స్ ప్లస్ ఆల్ సాంగ్స్. సినిమాలో ఉన్న అన్ని పాటల్ని
ఆత్రేయ గారి కాలంతోనే వచ్చినాయి. సార్ ఆయన అద్భుతమైన సాంగ్స్ రాశారు. దానికి ఎంఎస్ విశ్వనాథన్ గారు మ్యూజిక్ గొప్పగా మ్యూజిక్ తీశారు. సార్ ఇక బాలు గారు, బాలు గారు, జానక్ గారు, యేసుదాస్ గారు. అవును యేసుదాస్ గారు పాడిన పాట కూడా అద్భుతమైన పాట. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి అనే సాంగ్ రజనీకాంత్ గారు పిక్చరైజ్ చేశారు. అలాగే ఇక తాళిగట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల అనే పాట అయితే మీ పాటే, నా పాట, నేను నటించిన పాట. బాలు గారు స్వరం నుంచి వచ్చింది. సార్ నిజంగా నాకు తొలి చిత్రంలోనే బాలు గారు సోలో సాంగ్ పట్టం, అది అంత పెద్ద హిట్ అవ్వడం. సార్ ఇప్పటికీ ఆ పాట ఎవరు మర్చిపోరండి. కరెక్ట్ సార్. 50 ఏళ్ళైనా కూడా కొత్త పాట విన్నట్టే ఉంటుంది. ఆబాల గోపాలానికి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా మనోరంజకంగా ఉంటుంది. మంచి విషయం చెప్పినట్టు ఉంటుంది. అవును, చాలా సెంటిమెంట్ కూడా ఉంది ఆ పాటలో. ఒక్కసారి ఆ పాటలు ఉండే తెలుసుకోవడం. తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల, ఏనాడు ఏ జంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో, తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల అవుతుంది పాట. అద్భుతం. నేను సింగర్ని కాదనుకోండి, బట్ ఆ సినిమాలో మీరే కదా సింగర్. అంటే నేను నటించాను. ఆ సినిమా గురించి మాట్లాడేటప్పుడు సార్ మీ పాత్ర గురించి తీసుకుంటే, సినిమా మొత్తం మీద సరిత క్యారెక్టర్ని ఒక పులిలాగా చూపించారు. అవును. కానీ మీరు గమనించారా, సినిమాలో సరిత కాస్త నవ్వుతూ మాట్లాడేది ఒక్క మీ క్యారెక్టర్తోనే. కరెక్ట్ కరెక్ట్. ఆఖరికి తను ప్రేమించిన వ్యక్తితో కూడా స్ట్రిక్ట్గానే ఉంటారు, గట్టిగానే మాట్లాడుతుంటారు. అత్తగారింటికి వెళ్తే అత్తగారితో కూడా అలాగే మాట్లాడుతుంది. అంటే సరిత పాత్రకి మాస్క్ లేకుండా ఒక అమ్మాయి ఎలా అలా ఉండేది ఒక్క మీ దగ్గర మాత్రమే. అద్భుతమైన స్నేహం ఉంటుంది ఆ పాత్రతో. అవును, ఇండైరెక్ట్గా చాలా గోపాల్ పాత్రతో ఉంటుంది. పైగా చెల్లెలు పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత వచ్చి నా దగ్గరకు వచ్చి అడుగుతుంది డాబాలో, అవును గోపాల్ నువ్వు పాట పాడాలి అని అంటే, అప్పుడు నేను అంటాను, నాకు సభాయోగమే లేదనుకున్నాను, ఇప్పుడు కళ్యాణ యోగం కూడా లేదు. అంటే నేను ప్రేమించాను, అఫ్కోర్స్ నాది వన్ సైడ్ లవ్ అనుకోండి, అయినా కూడా నాకు సభాయోగం కల్పిస్తున్నారు, నేను తప్పకుండా పాడతానని చెప్పేసి ఒప్పుకుంటాడు. అండ్ గోపాల్ పాత్ర కాకుండా సరిత గురించి ఎలాగో మాట్లాడుకున్నాము. ఆ సినిమాలో అద్భుతమైన పాత్ర రజనీకాంత్ గారిది. అవునండి. అంటే ఒక తాగుబోతు అన్నగా ఇంటి బాధ్యతలు పట్టించుకోకుండా జులాయిగా తిరుగుతూ ఉండే ఒక పాత్ర. బట్ అంటే ఒక సీన్ ఉంటుంది సార్, భార్య ఇంటికి తాగొస్తాడు, చెల్లెలు తిట్టి తరిమేస్తుంది, బయటికి వెళ్ళి దేవుడే ఇచ్చాడు వీధి ఒకటని పాట పాడుకుంటాడు. అయిపోయిన తరువాత అర్ధరాత్రి వచ్చి భార్యతో బిడ్డను అక్కడ వదిలేసి భార్యను తీసుకెళ్ళి లోపల గదిలో శృంగారానికి వెళ్తారు. వెళ్ళి చెల్లెలు లేచిన తర్వాత ఆ బిడ్డ ఏడుపుని లేచిన తర్వాత బయటకు వస్తే ఒక లుంగి కట్టుకొని వచ్చి నిలబడతారు రజనీకాంత్ పాత్ర. అక్కడ మొహం మీద తిడతారు మన సరిత పాత్ర, ముండా అంటుంది. అంటే ఒక పాత్ర కోసం ఆయన ఆ రోజుల్లో ఉన్నారు. అంతేకాకుండా తర్వాత ఒక సీన్లో కన్న కొడుకే నోటు మీద ఉమ్మేస్తాడు, అవును, ఫేస్ మీద. అవన్నీ పడతాడు, అన్నీ బాగానే చేస్తాడు. అలాంటి సిచ్యువేషన్స్లో తీయడం అనేది చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాటు దాంట్లోనే పెట్టారు, ఆ తాళి దేవుడే ఇచ్చాడు వీధి ఒకటిలో. ఒక్కొక్కసారి రజనీకాంత్ గారు బయట రోడ్డు మీద పాట పాడుతుంటే ఈవిడ ఒక్కొక్కసారి ఒక కర్టన్ క్లోజ్ చేస్తుంది, అవును, మళ్ళీ పక్కెచ్చి మళ్ళీ సిగరెట్ వేస్తాడు, అవును, మళ్ళీ కర్టన్ వేస్తుంది, మళ్ళీ ఇంకో చాటుకి వెళ్ళి మళ్ళీ సిగరెట్ వేస్తాడు, మళ్ళీ కర్టన్ వేస్తుంది. ఇలా ఒకటే షాట్ పెట్టారు ఆయన డైరెక్టర్ గారు, సింగిల్ షాట్ అది మొత్తం చేయాలి. కర్టన్ వేస్తే ఈయన సిగరెట్ పట్టాల. ఓకే, అట్లాగా దగ్గర ఒక 50 టేక్లు అయ్యాయి. అబ్బా. ఎందుకంటే ఆయన సరదాగా రజనీకాంత్ చూపించాడు ఒకరోజు, సార్ ఇట్లా సిగరెట్ వేస్తుంటే బాగానే ఉంది, అయితే వాడదాం అని చెప్పి షర్ట్లో వాడాడు. అది తమిళంలో కూడా ఉండదు సిగరెట్ వేయడం.
అయితే సాయం ప్యాకప్ అయిపోయింది. నెక్స్ట్ డే స్టార్ట్ చేశారు. అది నైటే పెట్టు, సార్ ఆ నైట్లే షూట్ చేయాలి. అందుకని 6 గంటలకు మొదలుపెట్టి రాత్రి 10 దాకా చేసేవారు. అవును. రెండో రోజు మళ్ళీ ప్యాకప్ అవుతుంది. ఇంతవరకు షాట్ ఓకే అవ్వాల. రజనీకాంత్ గురుగారి దగ్గర, గురువుగారు నేను చేయలేను, నాకు వదిలేయండి ప్లీజ్, మార్చండి సార్ షాట్ అన్నాడు. ఎందుకు రాదు, చేయగలవు నువ్వు, చెయ్యి బా అని చెప్పి అప్పుడు ఓకే చేశాడు ఆయన షాట్. అలాంటిది ఎక్స్పెరిమెంట్లు చాలా ఉన్నాయి ఆ సినిమాలో. సార్ ఇక్కడ చిన్న డౌట్, యాక్చువల్గా ఆ పాటలో కానీ ఆ సినిమాలో కానీ ఆ రజనీకాంత్ సిగరెట్ ఎగరేసి పట్టుకునే ఆ స్టైలు, నిలబడే ఆ స్టైలు, దానివల్లే ఆయనకంటూ ఒక మంచి సినిమాలు రావడము, మంచి మాస్ మార్కెట్. ఇమేజ్ వచ్చేసింది ఆయన. ఆ రోజు కానీ బాలచంద్ర గారు ఏ మాత్రం కాంప్రమైజ్ అయ్యి వదిలేయ్యా అని ఉంటే ఏమయ్యేది? అదే ఆయన గొప్పతనం. ఎందుకంటే ఇంకొకటి చాలామంది డైరెక్టర్లు అంటే అనకూడదు, వాళ్ళు చేసి చూపించేస్తుంటారు. అప్పుడు ఏమవుతాయి, ఈ క్యారెక్టర్లన్నీ వాళ్ళలాగే బిహేవ్ చేస్తాయి. అందరూ ఆ డైరెక్టర్ లాగానే ఉంటారు. పేర్లు అనవసరం. బాలచంద్ర గొప్ప ఏంటంటే ఆయన చేయడు, చేసి చూపించడు. నీలో ఎంత టాలెంట్ ఉందో దాన్ని బయటికి లాగుతాడు. దట్స్ హిస్ టెక్నిక్. మనం చేసేదాన్ని బట్టి ఇంకా 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 ఇంప్రూవ్ చేస్తాడు. బాగా చేస్తున్నారని ఆయనకి ఇంప్రెషన్ కలిగింది అనుకోండి, ఇంకా ఇంప్రూవ్ చేసి ఇంకా పకడబందీగా తీస్తాడు సినిమా. ఇంకొక షాట్ కరెక్ట్గా గుర్తుంది నాకు. దాంట్లో ఒక సీన్లో వచ్చి రజనీకాంత్ వచ్చేసి జయప్రదని తిడతాడు, ఏంటి పౌడర్లు రాసుకుని లిప్స్టిక్ రాసుకుని వెళ్తున్నాను సానిదానిలా అంటాడు. అవును. ఒక్కసారి ఆ అమ్మాయి వేసి రే ఏడ్చి నవ్వద్ది, నా ఏడ్చి నవ్వి చెప్తుంది, రే నేను ఈ పౌడర్ రాసుకునేది బూడిదిరా, ఇది ఎందుకు రాసుకుంటున్నాను తెలుసా, సంపాదించడం కోసం రాస్తున్నాను. ఎవరి కోసం చేస్తున్నానో తెలుసా, చూడరాని పాస్బుక్లు తీసి ఒకటి పడేస్తాను. అవును. ఇది నీ చెల్లెళ్ళు పెళ్లి కోసం, ఇది నీ గుడ్డి తమ్ముడు ఆపరేషన్ కోసం, ఇది దీనికోసం. అట్లాగా అందరి పేర్ల డబ్బులు సేవ్ చేస్తున్నాను రా, నా పేరున ఒక్క పాస్బుక్ ఉందేమో చూడు, చెప్పరా ఏమన్నా ఉంటే. ఉండమోపి నువ్వు చెప్పేది ఏమిట్రా, ఆ రోజున నువ్వు వచ్చి నిలబడు, ఇంటి పెద్దగా నిలబడు, ఆ రోజు నేను ఇంట్లోంచి నువ్వు మెడబట్టి బయటికి గంటు నేను హాయిగా వెళ్ళిపోతా అని చెప్తుంది. ఈ షాటు అది మళ్ళీ సింగిల్ షాట్ పెట్టారండి బాలచంద్ర గారు. జనరల్ మంచి పర్ఫార్మెన్స్ ఉంటే ఆయన సింగిల్ షాటే పెడతారు. ట్రైలీ మూమెంట్, ఆర్టిస్ట్ మూమెంట్ ఏదో రెండే ఉంటాయి. ఒకవేళ ఆర్టిస్ట్ మూమెంట్లో ఉంటే ట్రైలీ ఉండదు, ట్రైలీ మూమెంట్లో ఉంటే ఆర్టిస్ట్ మూమెంట్ ఉండదు. పొద్దున్నే షూటింగ్ మొదలెట్టాము మేమంటే అందరం ఉండాలి, సెట్లోనే ఉండేవాళ్ళు. అంటే మాకు అందరికి ఫస్ట్ పిక్చర్ అందరికి సార్, సో అబ్జర్వ్ చేసినట్టు ఉంటుంది. పొద్దున్నే వెళ్ళిపోయేవాళ్ళం, 4 వెళ్ళిపోతే అందుబాటులో ఉన్నట్టు ఉంటుంది, అందుబాటులో ఉన్నట్టు మాకు అబ్జర్వేషన్ లాగా ఉండేది. కరెక్ట్. ఇట్స్ ఏ ట్రైనింగ్ ప్రాసెస్ ఆల్మోస్ట్. పొద్దున్నే మొదలుపెట్టాము షూటింగు, సాయంత్రం అయిపోయింది ప్యాకప్. మళ్ళీ రెండో రోజు పొద్దున్నే మొదలు పెట్టారు, సాయంకాలం అయిపోయింది, ఆల్మోస్ట్ ప్యాకప్. కాలేదా షాట్? కాలేదు. షాట్ ఓకే ఇవ్వాల. జయప్రద చిన్నపిల్ల ఆల్మోస్ట్, అప్పటికి తనకి ఒక 17 ఏళ్ళు 18 ఏళ్ళు అంతే, అనుభవం కూడా లేదు. అంటే మేమంటే కొంచెం ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అయ్యి వెళ్ళాం కనుక రజనీకాంత్ కానీ నేను కానీ అందుకుని చేసేవాళ్ళం. తను నిజంగా కంగారు పడిపోయింది. మేకప్లో రూమ్లోకి వెళ్ళిపోయి నేను రాజమండ్రి వెళ్ళిపోతాను, నా సినిమా వద్దు చేశారా, ఏడుస్తుంటే అప్పుడు పక్కనే కూర్చుని నేను రజనీకాంత్ మేకప్ రూమ్ అక్కడే న్యూటన్ స్టూడియో అని బాగా గుర్తుంది. లేదమ్మా నువ్వు ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు, ఇది నీకు బ్రహ్మాండమైన పేరు తీసుకొస్తుంది, నువ్వు పెద్ద హీరోయిన్ అయిపోతావు, స్టార్ అయిపోతావు అని చెప్తే అప్పుడు ధైర్యంగా వెళ్ళి చేసింది. మళ్ళీ షాట్ ఓకే అయింది. యాక్చువల్గా